బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 30వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ మాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 2:25 వరకు, తదుపరి త్రయోదశి తిథి. పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:56 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. వ్యతిపాత యోగం సాయంత్రం 5:47 వరకు, తదుపరి వరియన యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 1:57 వరకు, తైతుల కరణం రాత్రి 2:25 వరకు, తదుపరి గరిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 2:30 నుండి 4:13 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 5:05 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, చంద్రోదయం రాత్రి 3:29, చంద్రాస్తమయం మధ్యాహ్నం 4:13. అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. మరలా మధ్యాహ్నం 12:42 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:09 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:57 వరకు. నిన్న అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం ఉదయం 7:49 నుండి ఉదయం 8:32 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం ఈ రోజు ఉదయం 7:49 వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా దధివర్జ కాలం జరుగుతున్నందున పెరుగుతో చేసిన పదార్థాలను అజ ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వంకాయ తినటం నిషిద్ధం కాబట్టి ఈనాటి పారణ భోజనంలో వంకాయతో చేసిన వంటకాలు, పెరుగు తినకూడదు. శుక్రవారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి సాయంత్రం 5:56 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. నిరయన రవి పూర్వ పల్గుని నక్షత్రంలో ఈ రోజు మధ్యాహ్నం 3:44 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి పూర్వ పల్గుని కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.